మేనేజర్ మహారాజు గారు నురాయ మైదానంలో ఒక బంగారు ప్రతిభను నిలబెట్టించారు. సకల విధముల వాయిద్యాలను మీకు వినబడినప్పుడు దాని ఎదురు మీరు సాగిలిపడి నమస్కరించుకోవాలి. ఆగు నమస్కరించిన వాడెవరో పండు చిన్నారికి రుణంలో వేయబడి ఇది సమస్తమైన ప్రజలకు రాజాజ్ఞ రాజాజ్ఞ వినడము. రాజరాజ గొప్ప రాజ హేరోదు మహారాజ జై భవ విజయ్ భవ జై భవ విజయ్ భవ. రాజరాజ గొప్ప రాజ హేరోదు మహారాజ జై భవ విజయీ భవ జై భవ విజయీ భవ. రాజు చిరకాలం జీవించుగాక. ఆసీనులు కని రాజ్యంలోని సమాచారాలు చేయండి. మహారాజా సుఖముగాను సంతోషంగాను ఉన్నారు, కానీ ఏం జరిగింది? తమరు మన దేశంలో ఉన్నతమైన అధికారులుగా నియమించిన ఎవరు? షడ్రక్ మేషక్ అభ్యర్థులు అన్నవారేనా? అవును మహారాజా, వారు తమ ఆజ్ఞను లక్ష్యపెట్టక తాము నిలబెట్టిన ఆ బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు. ఇది రాజాజ్ఞ. నీకు శిక్ష తప్పదని వారితో చెప్పినా రాజు మమ్మల్ని ఏమీ చేయలేదు, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడంటూ తిరుగుబాటు చేస్తున్నారు మహారాజా. ఏమి అహంకారం? ఎవరక్కడ? తక్షణమే వాడిని ప్రవేశపెట్టాలి. చాలు చాలు మీ దివ్యలను. మీరు నేను నిర్వహించిన ప్రతిభకు